ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు. సీఎం భద్రతా నిమిత్తం నగరంలో తగు ఏర్పాట్లు చేసిన పోలీస్ శాఖ. వరద నష్టపరిహార పంపిణీపై వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు. ఇంద్రకీలాద్రి అమ్మవారికి కాణిపాక దేవస్థానం నుండి పట్టు వస్త్రాల సమర్పణ. కాణిపాక దేవస్థాన ఈవో పూతలపట్టు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికిన దుర్గగుడి ఈవో. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం. 14వ తేదీ నుంచి వారం రోజుల పాటు పల్లె పండుగ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్న ప్రభుత్వం. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి బెజవాడ కనకదుర్గమ్మ పుణ్యక్షేత్రంలో శ్రీ క్రోధినామ సంవత్సర దేవి శరన్నవరాత్రోత్సవాలు దేదీప్యమానంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు శుద్ధ షష్ఠి మంగళవారం నాడు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మి అలంకారానికి ఎంతో ప్రసిద్ధి ఉంటుందన్నారు వేద పండితులు. ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామవళి లక్ష్మి అష్టకంతో భక్తులు పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తారు. ఇప్పటికే గత 5 రోజుల అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. 6వ రోజు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని మంత్రం చదివినా చాలు అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజున అమ్మవారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మనకి ఈ రోజున అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా దర్శనం ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి మహాలక్ష్మి స్వరూపంగా ఉన్న అమ్మవారిని దర్శించినట్లయితే అష్టైశ్వర్యాలు కలిగి భోగభాగ్యాలు కలిగి మనందరికీ కూడా సుఖశాంతులు కలుగుతాయనే ఉద్దేశంతో అమ్మవారిని దర్శించడం కోసం భక్తులందరూ కూడా వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. ఇట్లాంటి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అర్చనలో పాల్గొని అమ్మవారి యొక్క అర్చన చేసుకుని అమ్మవారిని దర్శించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో మనము మన ఈ లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండి మన సుఖశాంతులు కలుగుతాయి. అదేవిధంగా మనకు కావాల్సిన ఏ సమయంలో ఏదైతే అవసరమవుతుందో అవన్నీ కూడా ఆ అమ్మవారి ద్వారా మనకి ప్రసాదించబడతాయి. అట్లాంటి అమ్మవారిని ప్రార్థించి అమ్మవారిని దర్శించి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూల నక్షత్రం రోజున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రి వచ్చి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో ఉన్న బెజవాడ దుర్గమ్మను దర్శించుకుని ఇంద్రకీలాద్రి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఇప్పటికే సీఎం భద్రతా నిమిత్తం నగరంలో తగు ఏర్పాట్లను పోలీస్ శాఖ చేయడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి నేడు కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను కాణిపాక దేవస్థాన ఈవో పట్టెం గురుప్రసాద్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తో కలిసి సమర్పించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివార్ల దేవస్థాన ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అమ్మవారికి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాణిపాక ఆలయ ఈవో ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో నేడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించామని ఆ ఇంద్రకీలాద్రి అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం నుంచి ఆలయం తరపున ఆ స్వామివారి దూతగా
ఇక్కడికి అర్చక స్వాములు అధికార గణంతో పట్టు వస్త్రాలని తీసుకుని రావడం జరిగింది, అమ్మవారికి సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు, ఆషాఢ మాసంలో ఒక పర్యాయం, నవరాత్రుల ఉత్సవాల్లో ఒక పర్యాయం కాణిపాకం ఆలయం నుంచి పట్టు వస్త్రాలను సమర్పించే సాంప్రదాయం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ ఉంది. ఆ సత్సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం ఈరోజు ఈవో గారు, అధికారులు, అర్చకులు మేమందరూ కూడా కలిసి రావడం జరిగింది. మేము బలంగా విశ్వసిస్తున్నాం, ఇదే సత్సాంప్రదాయం కొనసాగి ఇక్కడ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకి, అక్కడ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకి అందరికీ కూడా మంచి జరగాలని, సర్వజనులకి మంచి చేకూరాలని మేము ఎప్పుడూ ప్రార్థిస్తున్నాం. ఈరోజు 2 పర్యాయాలు అమ్మవారికి చీర, సారే, పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది మహద్భాగ్యంగా భావిస్తున్నాం. అక్కడ ఆ స్వామివారు, ఇక్కడ అమ్మవారు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆలయాలు ఈ విధంగానే ఒక పండుగ వాతావరణంలో ఎప్పుడు భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఎందుకంటే సకల సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా అధిక ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. స్వతహాగా ఆయన కూడా ఒక గొప్ప భక్తుడు కాబట్టి భక్తుల సౌకర్యాలు కల్పించడంలో కానీ, లేదంటే ఈ సత్సాంప్రదాయాలను కొనసాగించడంలో కానీ అధిక ప్రయారిటీ ఇస్తుంటారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా స్వతహాగా మంచి భక్తులు కాబట్టి ఈ ఆలయాలన్నిటిపైన కూడా ఒక మంచి ఆలోచనతో, అభివృద్ధితో పాటు సౌకర్యాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ అమ్మవారి ఆలయానికి వచ్చినప్పుడు కూడా అధికారులు ఘనమైనటువంటి స్వాగతం పలికారు. అట్లాగే ఇక్కడ భక్తుల కోసం ఏర్పాటు కాణిపాకంలో వేసినటువంటి స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మరియు స్థానిక ఎమ్మెల్యే గారైన మురళీ మోహన్ గారికి మేము కలిసి మా వేద పండితులు, సిబ్బంది, అర్చకులందరూ కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలను తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సాంప్రదాయాన్ని గత 10 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క అవకాశము నాకు రావడము నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం వల్ల నా జీవితం కూడా ధన్యమైంది. ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుతూ అందరికీ నమస్కరిస్తున్నాను. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, ఇలా అబద్ధాలు ప్రచారం చేసే అడ్రస్ లేకుండా పోయారని, వైసీపీ భూస్థాపితం కావడం ఖాయము అని టీడీపీ నేత బుద్దా వెంకన్న వెల్లడించారు. వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ విషయమై బందర్ రోడ్లోని ప్రముఖ హోటల్లో వైసీపీ నేత బుద్దా వెంకన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయటపడ్డామని గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓరవలేక వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందన్నారు. అబద్ధాలు ప్రచారం చేసి అడ్రస్ లేకుండా పోయారని, మళ్లీ చేస్తే వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. దమ్ముంటే వరదల్లో అవినీతి జరిగిందని బహిరంగ చర్చకు రావాలని, అవినీతికి ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. వరదల్లో ప్రజలు అల్లాడితే ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తి జగన్ అని, ₹1 కోటి ప్రకటించిన జగన్ ఎవరికి ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ కూడా సిగ్గు లేకుండా నీతులు వల్లిస్తున్నాడన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలనే వైసీపీ కుట్రలను తిప్పికొడతామని చెప్పారు. నమస్కారం. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నిన్న దేవినేని అవినాష్, మల్లాది విష్ణు వరద బాధితుల సహాయంపై దేవుడి మీద నిందలేసినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేశాడు. ఆ నిందలు ఎవరు వేయించారా అంటే జగన్మోహన్ రెడ్డి వేయించాడు. వీళ్ళు కాదు, స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డితోనే నేను మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీ హయాంలో వరదలు వచ్చినటువంటి ఏరియాల్లో నువ్వేం చేసావు? అలాగే వరద సహాయానికి ₹1 కోటి ఇస్తానని ప్రకటించావు. ఆ ₹1 కోటి ఎవరికి ఇచ్చావు, ఎక్కడ పెట్టావు, ఏం చేసావు? అలాగే జగన్మోహన్ రెడ్డి, నువ్వు
10 రోజులు విజయవాడ నగరం అంతా వరదమయం అయితే చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు కూడా కలెక్టరేట్లో ఉండి అధికారులని, ఇటు నాయకుల్ని, అటు కార్యకర్తల్ని, ఇంకోవైపు ప్రజల్ని సమన్వయం చేసి కలెక్టరేట్లో ఉండడమే కాకుండా ఆయన ప్రొక్లైన్ మీద దాదాపు ఒక్క రోజుకే 12 గంటలు తిరిగినటువంటి దాఖలాలు మన ప్రజలు చూశారు. నువ్వెక్కడన్నా నీ ప్యాంటుకి బురద అంటేలాగా తిరిగావా? నువ్వెక్కడ తిరిగావు? కృష్ణలంక కట్టమించి బ్యారేజీ వరకు వచ్చావు. వచ్చి ఆహా విజయవాడలో 3 ఓడిపోయాం, విజయవాడలో ఎమ్మెల్యేలు 3 ఓడిపోయాం, ఎంపీ ఓడిపోయాం, విజయవాడ ప్రజలకి తగిన శాస్తి జరిగింది అన్నట్టుగా నువ్వు ఎకిలి నవ్వులు నవ్వుతూ వెళ్ళినటువంటి విధానాన్ని ప్రజలు గమనించారు. మీరా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అవినీతి చేశాడు అని చెప్పేది? నువ్వు వరదలు వచ్చినప్పుడు అక్కడ వరద నష్టపరిహార పంపిణీపై వైకాపా తప్పుడు ప్రచారం చేస్తుందని ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే చూస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్ పాల్గొన్నారు. వరదలు వచ్చిన 15-20 రోజుల్లోనే బాధితులకు ప్రభుత్వ పరిహారం పంపిణీ చేస్తుందన్నారు. 98% మందికి సాయం అందిందని, సాంకేతిక కారణాలతో 2% మందికి అందలేదన్నారు. త్వరలోనే వారికి పరిహారం అందజేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. పరిహారం అందలేదనే ఫిర్యాదులు బాధితుల నుంచి రాకూడదని అధికారులకు ఆయన స్పష్టం చేశారని చెప్పారు. నమస్కారం. ముంపులోనూ మేసేశారు బాబు జమానా అవినీతి ఖజానా అని రాసిన పరిస్థితి. అసలు ఖజానాలో డబ్బులుంటే అవినీతి చేస్తారు. చేసిన అవినీతి అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసి ముంపులో మేసారు. ఆ టైటిల్ పెట్టిన వాళ్ళు కూడా ముంపులో గేదెలు ఆవులు కూడా మేలేవు. మరి ఎట్ట మేస్తారు అనేది వాళ్ళకి కనీసం జర్నలిస్ట్ సోదరులు కూడా విజ్ఞతగా రాస్తే బాగుంటుంది. నేను ఫుడ్ కమిటీ ఇన్ఛార్జ్గా ఉన్నా. ఫస్ట్ 2 రోజులు కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఆహార పంపిణీ విషయంలో కానీ, వాటర్ పంపిణీ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు రోజుకు 30 లక్షల వాటర్ బాటిల్ కొనైనా మంచినీళ్ళు కానీ, ఫుడ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లడ్లో ఎఫెక్టెడ్ అయిన వాళ్ళందరికీ ఇమ్మని ఆదేశాలు ఇవ్వటం, ఎక్కడో అన్నవరం దేవస్థానం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, నెల్లూరు నుంచి, ఇట్లాంటి సాటి నుంచి కూడా ఫుడ్ వచ్చిన పరిస్థితి. 3వ రోజు ఉదయంకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ 4,72,800 మందికి ఇచ్చిన పరిస్థితి. లంచ్ అయితే 7,63,000 మందికి. డిన్నర్ అయితే వేరే ప్రాంతాల నుంచి ఎక్కువ వచ్చి 11,80,000 మందికి పంపిణీ చేయడం జరిగింది. అది చూస్తే తెలుస్తుంది. ఈ జిల్లాలో పోటీ చేసిన 16 మంది వైసీపీ అభ్యర్థులు ఒక్కళ్ళు కనపడలే అక్కడ. కనీసం అక్కడ ఉంటే వరద వచ్చిన దగ్గర ఉంటే వాళ్ళు వరద సాయం జరిగిందో జరగలేదో తెలుస్తుంది. ఒక్కళ్ళు కూడా రాకుండా ఆఖరికి సింగనగర్ కానీ, ఈ కృష్ణబాబు కాన్స్టిట్యూషన్ జక్కంపూడి కానీ ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రాంతం. కనీసం వాళ్ళకు ఓటేసిన ప్రజలు ఇబ్బందులు ఉన్నారనే కనీస విఘ్నత కూడా పాటించకుండా వాళ్ళు ఎవరో రాకుండా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ మీడియా ద్వారా అడుగుతున్నా, కనీసం నువ్వు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ రాష్ట్ర ప్రజలు కానీ, పక్క రాష్ట్రం తెలంగాణలో కానీ, అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న కానీ దాదాపు 475 కోట్లు పైబడి ఇచ్చారు. ఇప్పటికి మీరు కూడా ఇస్తే బాగుంటుంది. సాక్షి నుంచి కూడా కొంత కంట్రిబ్యూట్ చేయండి. సీఎంఆర్ఎఫ్ ఫండ్కి 750 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అప్పుడు వరద వస్తాం వల్ల అప్పటికప్పుడు తక్షణంగా దాంట్లో 534 కోట్లు బొక్కేసారి రాయటం ఆ దుర్మార్గానికి పరాకాష్ట. మనం మాట్లాడేది కనీసం జనం నమ్మేటట్టు ఉండాలి. అలాగే మీరు మీ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఎవ్వరూ అక్కడ 16 మంది వచ్చి కనపడ్డారా అని మీడియా సోదరులు మీరే క్వశ్చన్ చేయండి. మీరు వచ్చి వరద సాయం ఇప్పుడు మీకు బాధ్యత లేదా? మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు చట్టసభలకు పోటీ చేసినప్పుడు ఇక ఓడిపోతే మీరు రాకుండా ప్రభుత్వ అధికారులు చేశారు. ఏదైనా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్ళి ఖర్చు పెట్టిన డబ్బులు కాదు. అది ఏది పడితే అది రాస్తే ప్రజలు నమ్మరని వాళ్ళకు కూడా తెలుసు. బట్ కాతే ప్రతిపక్ష పార్టీ బాగా చేశారని విమర్శించే సాహసం చేయలేక ఇలా రాసిందని భావిస్తున్నా.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు పల్లె పండుగ పేరుతో కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో భాగంగా 2,500 కోట్ల ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులతో 20,000 పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచ్లను భాగస్వాములను చేస్తున్నారు. వారం రోజులలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, కలెక్టర్లు, జిల్లా జల యాజమాన్య సంస్థ పీడీలు, పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీర్లకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో చేపట్టాల్సిన పనులపై ఈ ఏడాది ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,325 పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయించిన విషయం తెలిసిందే. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాలలో ప్రదర్శితమవుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్న కళాకారులు దుర్గమ్మకు కళార్చన గావిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను తరలి వస్తున్న లక్షలాది యాత్రికులు మనోల్లాసం కోసం కనకదుర్గానగర్లో కళావేదిక ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కళాకారులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరిస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్న కళాకారులు తమ నాట్య, సంగీత, వాద్య విన్యాసాలతో దుర్గమ్మను కళార్చన చేస్తున్నారు. ఇందులో భాగంగా భరతనాట్యం ఇన్స్టిట్యూట్, మయూర నాట్య మండల ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. మూషిక వాహన గణేష్ స్తుతితో ప్రారంభించి ఆయగిరి నందిని, అదివో అల్లదివో అంచి అంశాలు చిన్నారులను నాట్య ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయిక. నాట్య గురువు అలేఖ్య సారథ్యంలో చిన్నారులు ప్రదర్శించిన అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కళాకారులు హవ, భావ, పద విన్యాసాలు భక్తులకు మంత్రముగ్ధులను గావించాయి.
దుర్గామల్లేశ్వరి స్వామి దేవస్థానానికి పాలక మండలి ఉందని, పాలక మండలి సంప్రదింపులు లేకుండానే దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, కనీసం దసరా ఉత్సవాలకు పాలక మండలి సభ్యులకు ఎటువంటి ఆహ్వానం ఇవ్వలేదని పాలక మండలి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత దసరా ఉత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేసి భక్తుల మన్నన పొందామని చెప్పారు. ఈ విషయమై మంగళవారం కేఎల్ రావు నగర్ లోని తన కార్యాలయంలో దుర్గగుడి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గుడికి పాలక మండలి ఉన్న దసరా ఉత్సవాలలో పాలక మండలికి ఎలాంటి ప్రయారిటీ లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. 2023 ఫిబ్రవరిలో పాలక మండలి ఏర్పాటైందని, పాలక మండలి పదవి కాలం పూర్తి కాలేదని, అయినా పాలక మండలిని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కనీసం పాలక మండలికి ఆహ్వానం కూడా పంపలేదన్నారు. జీరో టికెట్ ఎవరు ప్రతిపాదన చేశారు, ఈవో సమాధానం చెప్పాలని, గత దసరా ఉత్సవాలలో వీఐపీ వీవీఐపీలకు సామాన్య భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా దర్శనాలు దగ్గరుండి చేశామన్నారు. కూటమి ప్రభుత్వం జీరో టికెట్ పెట్టి అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్నారు. ఎండోమెంట్ యాక్ట్ ని విరుద్ధంగా ఈవో ప్రవర్తించారన్నారు. దర్శనాలకు వెళ్లిన పాలక మండలి సభ్యులకు అవమానాలకు గురి చేయడం ఆవేదన కలిగించిందన్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లిన మేయర్ ని ఘోరంగా అవమానించారని, నగర ప్రథమ పౌరురాలని అవమానించడం సిగ్గుచేటన్నారు. అమ్మవారి ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా చేయాలని, పాలక మండలికి జరిగిన అన్యాయంపై ఈవో దేవాదాయ శాఖ మంత్రి కమిషనర్ కి లేఖ రాస్తారని, రిప్లై ఇచ్చిన తర్వాత లీగల్ గా వెళ్తానన్నారు. జై భవాని జగజ్జనని అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ తల్లి శరన్నవరాత్రులు జరుగుతున్న శుభ సందర్భంలో అందరికీ అమ్మ దర్శనానికి వస్తున్నటువంటి ఉభయ రాష్ట్రాల భక్తులకి, అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి అధికారులకి, అక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధికారులకి, మీడియా సోదరులకి, ప్రతి ఒక్కరికి కూడా దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా దసరా శరన్నవరాత్రుల్లో ఈ శరన్నవరాత్రులు చేయడానికి పాలక మండలి సభ్యులుగా పాలక మండలికి ఎటువంటి ఆహ్వానం ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, అవమానం చేసింది పాలక మండలి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గతంలో నిర్వర్తించినటువంటి దసరా ఉత్సవాలలో నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా ఎంతో సంతృప్తికరంగా దర్శనాలు అమ్మవారిని చేసుకొని, అదేవిధంగా ఎటువంటి లోట్లు, ఒక్క చిన్న ఇన్సిడెంట్స్ కూడా లేకుండా మేమందరం కూడా అప్పుడున్నటువంటి అధికారులు, ప్రభుత్వం అందరూ కూడా సమన్వయంతో పనిచేసామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజున చెప్తున్నారు. మేము గత 2023 ఫిబ్రవరి 7వ తారీఖున మా జీవో ఇష్యూ అవ్వడం జరిగింది. గతంలో శరన్నవరాత్రులు చేసుకున్నాం బ్రహ్మాండంగా. అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి దివ్య ఆశీస్సులు ఉండేలాగా అందరికీ దర్శనాలు కల్పించాం. ఈసారి దసరా శరన్నవరాత్రులకి పాలక మండలికి కానీ ఎవరికి కూడా సభ్యులకి ఒక్కరికి కూడా ఆహ్వానం లేకుండా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. స్కూల్స్ కు సెలవులు కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. ఉదయం నుండే అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఉచిత దర్శనంతో పాటు 100, 300, 500 లైన్లు కూడా కిక్కిరిశాయి. అమ్మలను గన్న అమ్మ బెజవాడ దుర్గమ్మను శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శించేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ మహాలక్ష్మి అలంకారానికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ అలంకారంలో అమ్మను దర్శించుకుంటే అందరి దేవతల అనుగ్రహం పొందినట్లే అని నానుడి. దీంతో భక్తుల వేలాదిగా అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. శ్రీమాత్రే నమః. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈరోజు అమ్మవారు ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ లక్ష్మీ స్వరూపంతో మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి యొక్క స్వరూప సందర్శనం సమస్త భక్తులకు కూడా ఐశ్వర్యప్రదం, క్షేమప్రదం, స్త్రీలకు సౌమంగళ్యప్రదం,
కాబట్టి అమ్మవారికి సౌమంగళ్య అధిదేవత అనే పేరున్నది. స్త్రీలకు సౌమంగళ్యం ఇచ్చేటువంటి తల్లి ఆమెకు మంగళదేవత అని పేరు. ఆ తల్లినే ఆదిశంకరుల వారు చాలా విశేషంగా కీర్తించారు. కాబట్టి అటువంటి ఆ అమ్మవారు పాల సముద్రం నుండి ఆవిర్భవించి నారాయణమూర్తిని వివాహమాడి వైకుంఠంలో నిత్యనివాసం చేస్తూ సమస్త సంపదలను ఇస్తూ ఉన్నది. అష్టమూర్తులతో, అష్టస్వరూపాలతో అష్టవిధములైనటువంటి సంపదలను ఇస్తున్నది. సంతాన సంపద, ధన సంపద, ధాన్య సంపద, అలాగే పరాక్రమ సంపద, అలాగే అఖండ విజయ సంపద. ఈ విధంగా అమ్మవారు సర్వసంపత్తులను కూడా తన యొక్క అష్టరూపాలతో ప్రసాదిస్తూ లోకాన్ని కాపాడుతూ ఉన్నది. ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇంద్రాది దేవతలు కూడా ఆమెకు మొక్కి ఆమె అనుగ్రహం పొందుతారు. శ్రీమాత్రే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా, నయన మనోహరంగా, ఆగమోక్తంగా వైదిక ధర్మంతో జరుగుతున్నది. అటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని విశేషమైనటువంటి రూపాల్లో మనం ఆ దేవాలయం యొక్క ఆచార వ్యవహారం ప్రకారముగా, ఆగమ వ్యవహార ప్రకారముగా అలంకరించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిలో భాగంగా అమ్మవారిని ఇప్పటి వరకు కూడాను బాలా త్రిపుర సుందరీదేవిగా, గాయత్రీదేవిగా, అన్నపూర్ణాదేవిగా, లలితా త్రిపుర సుందరీదేవిగా, మహాలక్ష్మీదేవిగా అలంకరించడం జరిగింది. రేపు అమ్మవారికి మూలా నక్షత్రం, సరస్వతీదేవి వాగ్దేవత యొక్క స్వరూపంగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది. అటువంటి యొక్క వాగ్దేవి ఉపాసన చేయటం వల్ల, అర్చించటం వల్ల జ్ఞానసిద్ధి కలుగుతుంది, వాక్కు శుద్ధి కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, చక్కని తేజ యశస్సు కలుగుతూ ఉంటుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆవిడకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కుంకుమ పూజ మరియు అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం. ఎందుకంటే అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి జగన్మాత. అటువంటి జగన్మాతకి చండీ సప్తశతి పారాయణ చేసి హోమం గనక చేస్తే, ఎందుకంటే ఆ చండీ అమ్మవారు కూడాను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల సర్వశత్రు పీడలు కూడాను నివారణ అవుతాయి, సద్గతులు కలుగుతాయి. అటువంటి జగన్మాతని మనం ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సరస్వతీదేవిగా దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రము. ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శనం చేసుకుంటే పిల్లలకి, విద్యార్థులకి విద్యాభివృద్ధి కలుగుతుంది, మనోవికాసము కలుగుతుంది, చక్కని చైతన్యవంతమైనటువంటి తేజస్సులు అవుతారు. అటువంటి అమ్మవారికి బంగారు వీణ మీటుతూ అందరికీ ఎలా ద్రవ్య దసరా శరన్నవరాత్రికి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మను డీజీపీ ద్వారకా తిరుమలరావు దర్శించుకున్నారు. దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. దుర్గమ్మ ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు. ప్రజ్ఞానం జానదభిజానదో సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపకృప్తం కృప్తం శ్రేయోపసీయ ఆజత్సంభూతం భూతం డౌన్ అవుతాను చెప్పి సార్ రెడీ సార్ రెడీ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు. సీఎం భద్రతా నిమిత్తం నగరంలో తగు ఏర్పాట్లు చేసిన పోలీస్ శాఖ. వరద నష్టపరిహార పంపిణీపై వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు. ఇంద్రకీలాద్రి అమ్మవారికి కాణిపాక దేవస్థానం నుండి పట్టు వస్త్రాల సమర్పణ. కాణిపాక దేవస్థాన ఈవో పూతలపట్టు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికిన దుర్గగుడి ఈవో.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం. 14వ తేదీ నుంచి వారం రోజుల పాటు పల్లె పండుగ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్న ప్రభుత్వం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.